నేను కనెక్ట్ కావడానికి కారణం ఏంటి అంటే, మీరు ఏదైతే ఇంట్రడక్షన్ ఇచ్చారో అది ప్రాక్టికల్ కి చాలా దగ్గరగా ఉంది. యూ ఫేస్ ద సిచ్యువేషన్ అండ్ యూ ఓవర్కమ్ ద సిచ్యువేషన్ అండ్ ద సేమ్ థింగ్ యూ గాట్ ఎ ఫుల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్ ద స్పెసిఫిక్ డొమైన్. సో అంటే మీరు ఒక కసిగా మీరు ఆ స్టేజ్ కి వచ్చారు కాబట్టి డెఫినెట్ గా మీరు మాకు తీసుకెళ్ళడానికి అంటే ఎట్లా అంటే బెత్తం పట్టుకొనైనా తీసుకుపోయేది ఆ ధైర్యం మీ దగ్గర ఉంది అన్న నమ్మకంతో మాత్రం నేను జాయిన్ అయ్యాను సార్. మామూలుగా యూట్యూబ్ లో ఏంటి అంటే చెప్తారు హ్యాపీగా ఓకే అండి జాయిన్ అవ్వండి అంటారు. జాయిన్ అయిన తర్వాత ఆ టీచింగ్ విధానం వేరే ఉంటుంది. బట్ యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ నేను చాలా చూసాను ప్లాట్ఫామ్స్ ని. ఐ స్పెండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ బట్ ఎక్కడ నేను సాటిస్ఫై అవ్వలేదు. సో ఆ నమ్మకంతో అయితే నేను జాయిన్ అయ్యాను సార్. ఓకే, దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ట్రస్ట్. ప్రీవియస్గా అంటే మీ పాత బ్యాచెస్లో అయితే కనుక నేను అంత స్ట్రిక్ట్గా లేను. ఈవెన్ లాస్ట్ 7 years ఐ వాజ్ నాట్ స్ట్రిక్ట్. ఎందుకంటే పీపుల్ వస్తూ ఉండేవాళ్ళు అండ్ వాళ్ళకి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉండేవి అండ్ టైం లేదని ఒకటి చెప్పేవాళ్ళు అనమాట. సో టైం లేదని చెప్తున్నారని చెప్పి అండ్ ఆఫీస్ అవర్స్ ఉంటాయని చెప్పి నేను చాలా ఈ 14 days స్మార్ట్ మనీ ఛాలెంజ్ లాంటిది ఏమీ స్టార్ట్ చేయలేదు. ప్రీవియస్గా ఇప్పుడు మీకు చెప్పే కంటెంట్ అంతా కూడా వీడియో కోర్స్ ఉండేది. ఆ వీడియో కోర్స్ ఇచ్చేసేవాడిని. సో వీడియో కోర్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కొంతమంది చూసేవాళ్ళు కాదు. మా దగ్గర నుంచి ఆటోమేటిక్ రిమైండర్స్ వెళ్ళాయి. అంత హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంది. దెర్ ఇస్ నో రీఫండ్స్. 14 days అటెండ్ అవ్వాల్సింది ఏం లేదు. డైరెక్ట్ ఫైనాన్షియల్ సజెషన్స్ ఇచ్చేసేవాళ్ళం. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి మొత్తం అయిపోయింది. సో లాస్ట్ 7 years తర్వాత మేము డేటా చెక్ చేస్తుంటే దెర్ ఆర్ పీపుల్ హూ కమెంటింగ్ నెగిటివ్లీ ఆర్ టాకింగ్ నెగిటివ్లీ ఆర్ స్టాప్డ్ కమ్యూనికేటింగ్ విత్ అస్. అంటే మేము కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, మెయిల్స్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకపోవడం ఒక సినారియో. రెండో సినారియో ఏంటంటే గూగుల్కి వెళ్ళి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం. అది చాలా తక్కువ మంది. మీకు ఈ నెగిటివ్ రివ్యూస్ కనిపించినవి చాలా తక్కువ. ఈవెన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నా కానీ చాలా తక్కువ అయ్యి. మూడో ప్రాబ్లం ఏంటంటే ఇంకా నెగిటివ్గా మాట్లాడడం ఆర్ ప్రాపర్ రిజల్ట్స్ లేకపోవడం అనేది నేను అబ్జర్వ్ చేస్తాను. సో ఇవి మొత్తం మనం 5,000-6,000 పీపుల్ డేటా మొత్తం తీసుకుని చెక్ చేస్తే మోర్ దాన్ 50% ఆఫ్ ద పీపుల్కి అనుకున్న రిజల్ట్స్ కంటే చాలా తక్కువ వచ్చాయి. అంటే 50% ఆఫ్ ద పీపుల్ సక్సెస్ మేము ఇచ్చిన ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంది. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఇంకొక 50% ఆఫ్ ద పీపుల్కి ప్రాపర్గా లేదు డేటా అనేది. సో ఆ 50%లో కూడా మళ్ళీ ఎంతమంది ప్రాపర్ సక్సెస్ ఉంది అంటే ఒక 30-35% ఆఫ్ ద పీపుల్ పర్లేదు, అంటే అబోవ్ యావరేజ్ అని అనుకోవచ్చు. సో ఒక 50% ఆఫ్ ద పీపుల్ గుడ్ అనుకుంటే ఒక 35% ఆఫ్ ద పీపుల్ అబోవ్ యావరేజ్ అండ్ రిమైనింగ్ 15% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్డ్ వెరీ బ్యాడ్లీ. టోటల్ మనీ మేనేజ్మెంట్లో మేము ఇచ్చిన ప్లాన్ అయినా వాళ్ళ పెట్టుకున్న టార్గెట్ అయినా టోటల్గా ఫెయిల్ అయ్యారు. ఏంటి అని వెరిఫై చేస్తే ఏదైతే 15% ఆఫ్ ద పీపుల్ ఆ వీడియో కోర్స్ చేయలేదో వాళ్ళు కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్. నేను చెప్పేదానికి వాళ్ళు కమ్యూనికేట్ చేసేదానికి చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఈవెన్ ఫీజెస్ రిలేటెడ్ ఆర్ డిఫరెంట్ మనం ఈ ఫీజు ఉంది కదా 12,000 ఆర్ 25,000 ఆర్ రెన్యువల్స్, ఈ రిలేటెడ్ కూడా లాట్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ ఉంది అండ్ లాట్ ఆఫ్ బయట కూడా నాయిస్ ఉంది. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్ ఫండ్స్ వర్సెస్ రెగ్యులర్ ఫండ్స్ ఆర్ యాక్టివ్ ఫండ్స్ వర్సెస్ పాసివ్ ఫండ్స్, ఇలాగ డిఫరెంట్ వాటి మీద ఆన్లైన్లో ఫైనాన్షియల్ రిలేటెడ్ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈవెన్ హౌస్ కొనాలా వద్దా, కార్ కొనాలా వద్దా, ఈ రిలేటెడ్ కూడా. సో మొత్తం చెక్ చేసుకుంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి అండ్ ఇవన్నిటి మూలంగా ఈ 15% ఆఫ్ ద పీపుల్ ఎఫెక్ట్ అయ్యి మొత్తం దే డిడ్ంట్ సీ ఎనీ రిజల్ట్స్. సో అందుకని చెప్పి ఇది మ్యాండేటరీ చేసాం. ఇప్పుడు ఎనీవన్ వాంటెడ్ టు డూ దిస్ ప్రోగ్రామ్, దట్ మీన్ నా గ్రూప్లోకి రావాలి అంటే కనుక మ్యాండేటరీలీ 14 days చేస్తేనే వీఆర్ లెట్టింగ్ దెమ్ కమ్. ఇఫ్ సమ్మన్ రెడీ టు పే ఈవెన్ ఒక 50,000 ఉంది నేను పే చేస్తాను మీకు ఫీజు, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ 14 days అంటే కనుక వీఆర్ స్టాపింగ్ హిమ్. సో వీఆర్ చెకింగ్ హిస్ నాలెడ్జ్ అండ్ దెన్ వీఆర్ యాక్సెప్టింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఆల్సో.